పండగలప్పుడు చింతపండు పులిహోరని ఈ విధంగా సింపుల్‌గా ప్రిపేర్ చేయండి. మనం ఉడికించుకున్న ఒక కప్పు రైస్‌ని ఒక గిన్నెలోకి యాడ్ చేసి, ఆయిల్ యాడ్ చేసి చల్లారనివ్వాలి. ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి వాటర్‌లో నానబెట్టుకొని పక్కన పెట్టుకొని, ప్యాన్‌లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసి, అందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలని, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి, పోపు దినుసుల్ని వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని, పావు టీ స్పూన్ పసుపుని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి కరివేపాకుని కొద్దిగా, అలాగే కొద్దిగా మెంతుల పొడిని, కొద్దిగా ఇంగువని చివర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని, కొద్దిగా కొత్తిమీరని, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని యాడ్ చేసి చింతపండు రసం బాగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న దాన్ని మనం చల్లార్చుకున్న రైస్‌లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని మన పులిహోర అనేది రెడీ అవుతుంది.